హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే సరస్వతి పూజ కదా! సో, సరస్వతి పూజతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను వీడియోసు. పులిహోర కోసమైతే రైస్ ఇటు పెట్టేశాను. ఇటువైపు అయితే పాలు పెట్టేశాను. ఇంకా పాలు పొంగాలి. దేవుడి సామాన్లు కూడా నైటే తోముకున్నాను. ఇలా తోముకోవడం వల్ల ఏంటంటే పూజ అనేది తొందరగా చేసేయచ్చు. నెక్స్ట్ శనగల ప్రసాదం కోసం శనగలు నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇవి కుక్కర్లో పెట్టాలి. పాలైతే పొంగుతున్నాయి. ఎటువైపు పొంగుతాయి చూడాలి. వంట అంతా అయిపోయిన తర్వాత వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను. ఇలా తోమేయడం వల్ల తొందరగా పని అయిపోతుంది. నెక్స్ట్ ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. వంట పని అయితే మొత్తం అయిపోయిందండి. ఇప్పుడైతే బయటకు వెళ్ళి కొంచెం గరిగ పూసలు తెచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను. పూజ చేశాక మా పిల్లలు లేపేసి వాళ్ళకి కూడా స్నానం చేసి స్కూల్ పంపించేస్తాను మా పెద్ద పాపకి. మా పెద్ద పాపకి అయితే ఈరోజు వాళ్ళ స్కూల్లో అయితే పూజ చేస్తారంట. సరస్వతీదేవి పూజ చేస్తారంట. సో తనకైతే ఎల్లో డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పారు. సో తనకైతే రెడీ చేసి స్కూల్ పంపించేస్తాము. తర్వాత నేను మా బావ చిన్న పాపను తీసుకొని విజయనగరం వెళ్తాము. ఈరోజు సరస్వతి దేవి టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం అయితే చేస్తాము. పూజకి అయితే అన్నీ రెడీ చేశానండి. పిండి దీపాలు పెట్టుకుంటున్నాను చెప్పాను కదా, పిండి దీపాలు కూడా పెట్టేశాను. పులిహోర, శనగలు, అలాగే నిమ్మకాయ పెట్టుకున్నాను అమ్మవారికి. అలాగే మా పాపకైతే కొత్త పట్టీలు అయితే కొన్నాము. సో అలా అమ్మవారికి పెట్టేద్దామని చెప్పి ఈరోజు అయితే అమ్మవారికి పెట్టాను. తర్వాత మా పాప పెట్టేస్తాను. పాయసం కూడా పెట్టేశాను. ఆ తర్వాత విఘ్నేశ్వరుడు కూడా పెట్టుకున్నానండి. ఏ పూజ చేసినా సరే విఘ్నేశ్వరుడు పెట్టుకుంటే శుభకరం కదనేసి విఘ్నేశ్వరుడు కూడా పెట్టుకున్నాను. తర్వాత మా మోక్ష బుక్స్ అయితే పెట్టాను. మా మోక్ష ఎప్పుడు బాగా చదవాలని మీరు కూడా దీవించండి. సో ఇలా అయితే నేను పూజ చేసుకుంటున్నానండి సింపుల్గా 3 రకాల పువ్వులతో. పూజ అయితే అయిపోయిందండి. పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. అలాగే బుక్స్ మీద కూడా కొంచెం అక్షంతలు వేసి పూజ చేసుకున్నాను. ఇలా పూజ చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకున్నాను, ప్రశాంతంగా చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత అయితే మా పిల్లలు లేచిపోయారు. వాళ్ళకైతే స్నానం చేస్తాను. స్నానం చేసి ఇడ్లీ తినిపించేస్తాను. ఇడ్లీ తినిపించేసి అయితే రెడీ చేస్తాను. రెడీ అయితే ఇలా చేశానండి మా మోక్షకి. మా మోక్ష స్కూల్లో అయితే ఈరోజు అయితే ఎల్లో డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పారు. తనకైతే ఎల్లో డ్రెస్ అయితే లేదు, మొత్తం ఎల్లో డ్రెస్ అయితే లేదు. సో ఇలా లంగా జాకెట్ అయితే ఉంది, గ్రీన్ అండ్ ఎల్లో. సో అదైతే వేస్తాను. అలాగే వాళ్ళ స్కూల్లో పువ్వులు కూడా తీసుకురమ్మని చెప్పారంట. సో అవి కూడా ప్యాక్ చేస్తాను మోక్షకి. మోక్ష ఈరోజు మీ స్కూల్లో ఏం చేస్తారు? సరస్వతీదేవి పూజ. క్లారిటీగా చెప్పాలి, ఎందుకంటే గట్టి అయిపోతున్నావు. వాళ్ళ స్కూల్లో ఈరోజు పూజ చేస్తారంట. సో అందుకే మోక్ష ఇలా రెడీ అయ్యింది. మంచిగా చేస్తావా మరి పూజ? టీచర్ చేస్తారా? ఓకే, నువ్వు కూడా మంచిగా చేయి పూజ, ఓకేనా? మా మోక్ష అయితే రెడీ అయిపోయింది, బ్యాగ్ వేసేసింది, స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. లంచ్ బ్యాగ్ కూడా పెట్టేశాను. లంచ్కి అయితే పులిహోర పెట్టాను. స్నాక్స్కి అయితే శనగల ప్రసాదం చేశాను కదా, అవే స్నాక్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే పువ్వులు, లంచ్ బాక్స్, నెక్స్ట్ వాటర్ బాటిల్ అన్నీ పట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. బాయ్ మోక్ష, టేక్ కేర్. మా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా బావ కాలేజ్ కూడా వెళ్ళిపోయారు. మా పాపకు డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళాక నేనైతే టిఫిన్ తినేసాను. టిఫిన్ తినేసిన తర్వాత వచ్చిన సామాన్లన్నీ తోమేసాను. ఇప్పుడైతే రెడీ అయిపోయాము. విజయనగరం అయితే వెళ్ళిపోతాము. మా పాపకైతే ఇలా రెడీ చేశాను. ఈ డ్రెస్ అయితే వాళ్ళ అక్కది. చిన్ను, ఎక్కడికి వెళ్తున్నాము? గోవా వెళ్తున్నామా? నువ్వు రేపు నీ స్కూల్కి వెళ్ళిపోతావా స్కూల్కి? వద్దా? ఏమి? స్కూల్కి వెళ్ళిపోనన్నా. రేపు అక్కతో స్కూల్కి వెళ్ళిపో, ఓకేనా? ఓకే అంట. రేపు నేను స్కూల్కి వెళ్ళిపోద్దంట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. విజయనగరం వెళ్ళి అక్షరాభ్యాసం చేయించేస్తాము మా పాపకైతే. బియ్యాన్ని పోయండి, అమ్మవారి యొక్క ఫోటోని ఉంచండి. అలాగే ఒక తమలపాకులో పసుపు చేసి తమలపాకు యొక్క కొనసాగాన్ని అమ్మవారిని ఉంచండి. దోషుల్లో కట్టుకొని గణపతి యొక్క స్వరూపాన్ని పెద్దవాళ్ళు మీరు చెప్తూ మీ పిల్లల కంటే హిందూ ధర్మం గురించి చాలా మంది మర్చిపోవడం జరుగుతుంది. గుళ్ళకి తీసుకువెళ్ళండి, ఆ విగ్రహాల గురించి చెప్పండి. ఒకవేళ మనకు తెలియకపోతే అది మనం నేర్చుకుని పిల్లలకి చెప్తామన్నా అంతే తప్ప ఇంగ్లీష్ నేర్పండి. కానీ రాముడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిగా పిల్లలు కాబట్టి మనలో కూర్చోదలుచుకుంటే రెండో భాగం మధ్య భాగంలో
చివరి భాగం మూడో భాగంలో సిద్ధం నమః. చివరి భాగం మూడో భాగంలో సిద్ధం నమః. సిద్ధం నమః రాసి వారు బియ్యం పల్లె కింద పెట్టేయండి. శ్రీరామ అమ్మ ఆవు. పిల్లలకి ఇచ్చేయండి. త్వరగా పడుతున్నా పిల్లల్ని పక్కన కూర్చోబెట్టేయండి. అక్షరాభ్యాసం అయ్యాక అయితే అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి. అమ్మవారి గుడిలో అయితే చాలా లోడుగా ఉంది, ఎక్కువ క్యూ అయిపోయింది. అక్కడే చాలా ఎక్కువ టైం పెట్టేసింది. అమ్మవారు చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదండి, అంత అందంగా డెకరేషన్ చేశారు. చాలా చాలా బాగుంది. అక్కడ అయ్యాక తర్వాత అయితే అక్కడే భోజనాలు పెట్టారు, భోజనాలు కూడా చేసాము. భోజనాలు కూడా చాలా బాగా ఉండారండి. నెక్స్ట్ చాలా మంది వచ్చారండి అక్కడ అక్షరాభ్యాసం చేయడానికి. ప్రతి ఒక్కరు కూడా భోజనం లేదు అని చెప్పకుండా అందరికీ భోజనాలు పెట్టారు. విజయనగరం అయితే వెళ్ళి వచ్చేసామండి. మా పాప అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది. అలాగే చాలా క్యూ కూడా ఎక్కువ ఉంది, చాలా లోడ్ ఉంది, చాలా ఎక్కువ మంది వచ్చారు. సో మా టికెట్ అయితే 9th నెంబర్ వచ్చింది. బట్ మేము అక్కడ రిక్వెస్ట్ చేస్తే 8 నెంబర్స్కే పంపించేస్తారు. కాసేపు అయితే వెయిట్ చేసామండి. వెయిట్ చేశాక లోపల పంపించారు. కానీ చాలా ఫ్రీగా చేశారు పూజ అయితే. లాస్ట్ టైం మా పెద్ద పాపకి వెళ్ళేటప్పుడు అయితే తోసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఏమైందంటే మా బాబు ముందు వెళ్ళిపోయారు, 2 పిల్లలు తీసుకొని. నేనైతే వెనక్కి ఉండిపోయాను. తర్వాత అందరికి అడుక్కుంటూ రిక్వెస్ట్ చేస్తూ నేను ముందుకు వెళ్ళాను. ఇప్పుడు అయితే అట్లా కాదు, వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకసారి పంపిస్తున్నారు. సో ఈరోజు అయితే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. పూజ అయ్యాక అక్కడే లంచ్ కూడా పెట్టారు, అన్నదానం పెట్టారు. అక్కడే తినేసి అయితే ఇప్పుడు వచ్చాము. టైం అయితే 5:30 అయ్యింది, జస్ట్ ఇప్పుడే వచ్చాము. ఇంకా నైట్కి అయితే ఏం ఉండవసరం లేదు. పులిహోర ఉంది, పాయసం ఉంది, శనగలు ఉంది. మా పాపకైతే మా ఫ్రెండ్ వాళ్ళకి ముందే చెప్పేశాము, లేట్ అవుతుందేమో చెప్పి మా పాపకైతే తీసుకొచ్చేసేయండి అనేసి ముందే వాళ్ళకి కాల్ చేసి చెప్పేశాను, మేము గుడికి వెళ్ళక ముందే. సో మా ఫ్రెండ్ వాళ్ళు అయితే మా పాపని తీసుకొచ్చారు, మా పెద్ద పాపని. వాళ్ళ ఇంట్లో ఎంతవరకు ఉంది. ఇప్పుడైతే తనకు కూడా తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన తనకి బయటకు మేము వెళ్ళిపోయాం ఇంకా తీసుకెళ్ళకుండా. తన కోసం అయితే సమోసాలు తీసుకొచ్చాము, తింటున్నారు వాళ్ళిద్దరూ. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఈ రోజు నుంచి అయితే లాగ్స్ కంటిన్యూ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.